ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఎన్నో రంగాలను సమూలంగా మార్చేస్తుంది ఏఐ. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక మీద మరో లెక్క అన్నట్టుగా మార్పులు వస్తున్నాయి. ఏఐ వల్ల ప్రయోజనాలు ఎన్నున్నాయో దుష్ప్రభావాలు అంతే ఉన్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏఐను డెవలప్ చేసిన డిజైనర్లే దానివల్ల ఉద్యోగాలు కోల్పోవడం లేటెస్ట్ ట్విస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కోడింగ్ జాబ్స్ పోతాయనుకున్నారు, కానీ అంతకు మించి అన్నట్టు తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సంచలనం. ఇప్పుడంతా ఏఐదే హవా. అన్ని రంగాల్లోనూ మార్పులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక రంగాల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగంలో కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. ఒకే రీతిలో చేసే పనికి ఇప్పుడు మనుషులు అక్కర్లేదు. చాలా రంగాల్లోనూ ఏఐ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ని రంగాలకు ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఏఐకి కోడ్ రాసిన వారు దాని కారణంగానే ఉపాధి కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ తన సిబ్బందిలో 3% మందికి ఇటీవల ఉద్వాసన పలికింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ లే ఆఫ్స్లో చోటు చేసుకున్నాయి. ఇలా ఉద్యోగాలు పోగొట్టుకున్న వారిలో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏఐ సాధనాల వినియోగాన్ని, వాటిపై ఆధారపడటాన్ని పెంచాలని వారికి సంస్థ యాజమాన్యం కొన్ని నెలల క్రితం సూచించింది. అయితే కాలక్రమేణా వారి ఉద్యోగ బాధ్యతలను కృత్రిమ మేధే సమర్థంగా నిర్వర్తించడంతో యాజమాన్యం వారిని తొలగించింది. దీంతో తమకు తెలియకుండానే తమ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రత్యామ్నాయాలకు తామే శిక్షణ ఇచ్చామా అన్న ఆవేదన ఆ ఇంజనీర్లలో వ్యక్తమవుతోంది. అంటే వారికి తెలియకుండానే వారి ఉద్యోగాలకు వారే ఎసరు తెచ్చుకున్నట్లయింది. కేవలం కోడింగ్ వంటి పనులే కాకుండా కృత్రిమ మేధపై ఆధారపడి పనిచేస్తున్న ఉద్యోగాలకు కూడా ముప్పు తప్పడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు టెక్ రంగ నిపుణుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జూనియర్ కోడర్స్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో ఉన్నవారు, ఏఐ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సిబ్బంది లే ఆఫ్స్ను ఎదుర్కొన్నారు. 2023లో 10,000 మందికి మైక్రోసాఫ్ట్ ఉద్వాసన పలికింది. ఆ తర్వాత ఇదే రెండో అతిపెద్ద తొలగింపు కానుంది. ఇప్పుడు దాదాపు 6,000 మంది ఉద్యోగులను సాగనంపుతున్నారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కృత్రిమ మేధ వినియోగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కంపెనీకి సంబంధించి 30% కోడింగ్ను కృత్రిమ మేధ సాయంతోనే రాస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. ఆ వ్యాఖ్యల అనంతరమే 3% మంది ఉద్యోగుల తొలగింపు ప్రకటన వచ్చింది. ఈ ఏడాది జనవరిలో పనితీరు ఆధారంగా కొంతమందిని సంస్థ తొలగించింది. అయితే తాజా లేఆఫ్స్లకు ఉద్యోగుల పనితీరుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. వ్యాపార నిర్వహణను క్రమబద్ధీకరించడం, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కంటే ఇంజనీరింగ్ ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, చాలా టెక్ కంపెనీలోనూ ఇదే పరిస్థితి. గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్స్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 130 కంపెనీల్లో 61,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అనే భయాలు ఉన్నాయి. ఆదాయం వృద్ధిలో తగ్గుదల, స్థూల ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు, సంప్రదాయ వాణిజ్య కార్యకలాపాల్లో కృత్రిమ మీద ప్రాబల్యం పెరగటం వంటి కారణాలతో లే ఆఫ్స్ పెరుగుతున్నాయి. ఒక్క వాషింగ్టన్లోనే 2,000 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లుగా సమాచారం. కృత్రిమ మీద వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ లే ఆఫ్స్లో చోటు చేసుకున్నాయి. గూగుల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2023లో పునర్నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టిన గూగుల్ అప్పుడు 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత కూడా కోతలు కొనసాగిస్తోంది. వ్యాపార కార్యకలాపాలను మెరుగుపర్చే చర్యల్లో భాగంగా గతంలో పిక్సెల్, ఆండ్రాయిడ్, క్రోమ్, క్లౌడ్ యూనిట్లలో ప్రకటించిన లే ఆఫ్స్ మాదిరిగా ఇప్పుడు తొలగింపులు చేపట్టింది. అమెజాన్ కూడా పరికరాలు, సేవల విభాగంలోని 100 మంది ఉద్యోగులను తొలగించింది. లే ఆఫ్స్ సంస్థల జాబితాలో సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్ స్ట్రైక్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్యలో 5% కోత పెట్టింది. దీర్ఘకాలిక లాభాల పెంపుతో పాటు వర్తమాన మార్కెట్ పరిస్థితుల ఆధారంగా కోతలు అమలు చేసినట్లు క్రౌడ్ స్ట్రైక్ వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు విషయంలో ఐబీఎం వ్యూహం భిన్నంగా ఉంది. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే వందలాది మందిని తొలగించిన ఈ టెక్ దిగ్గజం కృత్రిమ మేధ ద్వారా ఆదా అయిన మొత్తాలతో ప్రోగ్రామింగ్, సేల్స్ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టింది. గతంలో 100 మంది చేసే పనిని కృత్రిమ మేధతో భర్తీ చేసింది ఐబీఎం. వ్యాపార నిర్వహణ, ఆరోగ్యం, విద్య, కస్టమర్ సర్వీసెస్ వంటి విభాగాల్లో ఇప్పటికే ఏఐ ఆధారిత ఆటోమేషన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో వేగంగా పనులు పూర్తవుతున్నా ఉద్యోగుల భద్రతపై ఆందోళన కనిపిస్తోంది. కృత్రిమ మేధతో రాబోయే రోజుల్లో కోట్లాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని ప్రముఖులు చెబుతూనే ఉన్నారు.
సాంకేతికత పెరిగే కొద్దీ ఏఐ మరింత ప్రభావవంతంగా వేగంగా అందుబాటులోకి వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్ కు అడ్వాన్స్డ్ వెర్షన్. అయితే కేవలం తయారీ రంగాన్ని మాత్రమే ఆటోమేటిక్ చేయట్లేదు. రోబో చేతులను ఉపయోగించినట్టు కాదు, ఉన్నత స్థాయి మేధోపరంగానూ అనేక పనులు చేస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ డెవలపర్లు చేసే 70% పనులను ఏఐ చేయగలదు. మరో 18 నెలల్లో తమ కంపెనీకి చెందిన కోడింగ్ కృత్రిమ మేధనే చేస్తుందన్నారు మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్. త్వరలోనే టాప్ కోడర్ల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. మీరేదైనా లక్ష్యాన్నిస్తే ఏఐ ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు. బగ్లను కనుగొంటూ అధిక నాణ్యత కోడ్ను స్వతంత్రంగా రాయగలదంటున్నారు జూకర్బర్గ్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా తమ కంపెనీకి సంబంధించి 20-30% కోడ్ను కృత్రిమ మేధతోనే సృష్టిస్తున్నట్లుగా తెలిపారు. నాణ్యత కోసం ఏఐ ఆధారిత టూల్స్పై ఆధారపడటం పెరుగుతోందన్నారు. గూగుల్ తన సాఫ్ట్వేర్ కోడ్ను రూపొందించడానికి కృత్రిమ మేధపై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ ఇప్పటికే వెల్లడించారు. జనరేట్ చేసిన కోడ్ను ఇంజనీర్లు రివ్యూ చేస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇప్పుడు ఇలా ఉంటే ముందు ఎలా మారబోతోంది? ఇంకా ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయి? ఏ రంగాలు ప్రభావితం కానున్నాయి? ఇందులో ఉద్యోగులు సేఫ్గా ఉండనున్నారు? ఉద్యోగ అవకాశాలు ఏ వాటిలో పెరగనున్నాయి? టెక్ పరిశ్రమలో ఆగని ఉద్యోగాల కోతలు. ఏఐ వినియోగమే ప్రధాన కారణం. 130 కంపెనీల నుంచి 61,000 మంది తొలగింపు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్లో కొలువులు మాయం. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు ఆగడం లేదు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉండటం, ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతూ ఉండడంతో అనేక కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ పరిణామాలు టెక్ నిపుణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రముఖ రిటైల్ సంస్థ వాల్మార్ట్ కూడా ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా సుమారు 1,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యింది. ఇక గూగుల్ 200 మందిని, అమెజాన్ 100 మందిని ఈ నెలలోనే సాగనంపాయి. ఒకప్పుడు పలువురు కలిసి చేసే కోడింగ్ పనులు ఇప్పుడు ఏఐ ఒక్కటే చేయగలుగుతోంది. ఈ పరిణామం ఐటీ రంగంలో వేలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఏఐ సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ ఉద్యోగుల అవసరం లేని స్థితి వస్తోంది. గోల్డ్మాన్ సాక్స్ విడుదల చేసిన నివేదికలో 30 కోట్ల ఫుల్ టైం ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని తెలిపింది. అమెజాన్ తన అలెక్సా, కిండిల్, జాక్స్ డిపార్ట్మెంట్లలో వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. రంగంతో పని లేకుండా ఉద్యోగుల మెడ మీద కత్తులు వేలాడుతున్నాయి. కంపెనీలు ఎప్పుడు ఎవరికి ఇక చాలు అని అంటాయో అర్థం కాక కెరియర్ను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఐటీ కంపెనీలు మొదలు డెలివరీ కంపెనీల వరకు అన్ని రంగాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణమవుతుంది. చాలా కంపెనీలు ఏఐ వైపు మొగ్గు చూపడమే కాక నిర్వహణ భారం తగ్గించుకోవడం కోసం వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా ఇదే దారిలో పయనించింది. 600 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు విధించింది. కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐని ప్రవేశపెట్టడం వల్లనే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏఐ అనేది టెక్ కంపెనీలకు వరంగాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు శాపంగాను మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్లు, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగుల మెడలపై కత్తిలా వేలాడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న టైంలోనే దిగ్గజ ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. కోడ్ రాయడం, వాటిని విశ్లేషించడం, సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లాంటి పనులన్నీ కొన్ని ఏఐ టూల్స్ ఆటోమేటిక్గా చేసేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ పనులన్నిటినీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే చేసేవారు. చాలా టెక్ కంపెనీలు ఏఐపై ఫోకస్ పెట్టి తమ ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఏఐ వాడకంతో చాలా టెక్ కంపెనీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఏఐ ఆటోమేషన్ ద్వారా లో లెవెల్ ప్రోగ్రామింగ్, సాధారణ కోడింగ్ టాస్కులు, డీబగ్గింగ్, డాక్యుమెంటేషన్ లాంటి పనులన్నీ సులభంగా మారిపోయాయి. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగాలపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఏఐ డేటా ఎంట్రీ, బేసిక్ డేటా అనాలిసిస్ లాంటి పనుల్ని వేగంగా, తక్కువ ఖర్చుతో చేయగలదు. దీనివల్ల ఈ రంగాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. ముఖ్యంగా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉంది. సాఫ్ట్వేర్ డెవలపర్ల కంటే ఏఐ మెరుగైన కోడ్ని జనరేట్ చేస్తోందని కొందరు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇది మిడ్ లెవెల్ రోల్స్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ జాబ్ మార్కెట్ని మార్చేస్తోంది. రొటీన్గా కోడ్ రాస్తాం, టెస్టింగ్ టూల్తో టెస్ట్ చేస్తామంటే కుదరదు. రెగ్యులర్ సాఫ్ట్వేర్ జాబులన్నీ ఏఐ టెక్నాలజీతోనే చేసేస్తోంది.
అసలు ఇప్పుడు లాజిక్ ఎలా మారిపోయిందంటే చదువుకొని గుర్తుపెట్టుకోవడం కాదు కావాల్సిందే, విభిన్న ప్రశ్నలు అడిగి సమర్థమైన సమాధానాలు రాబట్టడం కావాలి. ఇక ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ల పని ఏఐ రాసిన కోడ్ని చెక్ చేయడం మీదే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రోల్నే మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే తప్ప జాబ్ సెక్యూరిటీ ఉండదంటున్నారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పనిచేసేవారు ఏఐకి తగినట్లు మారాల్సిన అవసరం ఉంది. ఏఐ వల్ల మిలియన్ల కొద్దీ ఉద్యోగాలు పోవడమే కాదు, అంతే స్థాయిలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని చెబుతున్నారు. ఇందులో ఏఐ స్పెషలిస్టులు, ఏఐ ఎథిక్స్ కన్సల్టెంట్లు, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ల లాంటి రోల్స్ ఉన్నాయి. ఏఐ ఇంటిగ్రేషన్ కు సంబంధించిన స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్ కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్ లో నైపుణ్యం పెంచుకోవాలి అంటున్నారు. ఏఐ ఆధారిత స్టార్టప్లు సొంత ప్రాజెక్టుల ద్వారా కొత్త అవకాశాలను సృష్టించుకోవచ్చు. ఏఐ స్పెషలిస్టులు, డేటా సైంటిస్టులు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్లకు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకువస్తోంది. ఇది వాహనాల నుంచి వర్చువల్ అసిస్టెంట్ల వరకు ప్రతి దానిలో ఉంటుంది. ఏఐ ద్వారా ఉద్యోగాలు మాయమవుతాయి అన్న అపోహలు ఉన్నాయి. ఏఐ మూలంగా లక్షలాది ఉద్యోగాలు మటుమాయమవుతున్నాయన్న మాట నిజం. అయితే ఏఐ కారణంగా మాయమవుతున్న ఉద్యోగాల కంటే కోటి ఉద్యోగాలను అధికంగా సృష్టించనుందని అంచనా. నిర్మాణ రంగంలో కేవలం 6%, నిర్వహణలో 4% మాత్రమే ఆటోమేట్ అవుతాయి. ఏఐ రాకతో ఉత్పత్తి పుంజుకుంటుందని, వృద్ధి నమోదవుతుందని, కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని కూడా గోల్డ్మ్యాన్ సాక్స్ రిపోర్టు వెల్లడించింది. ఏఐ సెక్టార్లో నియామకాలు పెరుగుతాయని కూడా చెబుతున్నారు.